దిస్ ఇస్ ద ఫస్ట్ లాంగ్ రైడ్ అనమాట నాకు. 550 గాడ్ నోస్. ఆరు మాత్రం తీరే ఎక్స్పీరియన్స్ కాదు, వేరే ఎక్స్పీరియన్స్. లెట్స్ గో గైస్. ఇదైతే ఒక షార్ట్ ట్రిప్ టు హైదరాబాద్ అనమాట. హైదరాబాద్ లో ఫంక్షన్ ఉండి మనం బండి మీద బయలుదేరిపోయాం. వై ఓన్లీ బండి అంటే అది మన దోల. వీడిని వెళ్ళేసి వెళ్ళిపోతున్నాం కాబట్టి వీడి ఫేస్ చూడండి ఎలా అయిపోయిందో పాపం. పోర్ కిడ్. అలా చెప్పి డైలాగ్ వేసేసి హైదరాబాద్ అయితే స్టార్ట్ అయిపోయాం. బండి బ్యారేజ్ మీద పెడితే 1000 రూపీస్ ఫైన్ అంట. మీరు బెట్టమన్నా పెట్టం, ఎందుకంటే మేము హైదరాబాద్ వెళ్తున్నాంగా. మైసూర్ బజ్జీలో బజ్జీ ఉంటుందా, హైవేలో సేఫ్టీ ఉంటుంది, అందుకే చూసుకొని డ్రైవ్ చేయండి. అయితే చిత్తు అయిపోయింది. హోప్ దే ఆర్ సేఫ్. ఈ జంట కరాలు చూడండి ఎంత బాగున్నాయో, మనకంటే కాదులేండి. సో అలా ఒక అలలాగా విజయవాడ అయితే దాటేసాం. హైదరాబాద్ కి డైవర్షన్ తీసేసుకున్నాం. కింగ్ 100 సెంచరీలు కొట్టేలోపే మేము సెంచరీ కొట్టేశాం. ఈ రోడ్ అయితే చాలా బాగుంది. మనమైతే ఎర్లీ మార్నింగ్ బయలుదేరాం కాబట్టి టిఫిన్ చేయలేదు. సో ఒక కాఫీ కోసం చిన్న బ్రేక్ తీసేసుకున్నాం. ఇదైతే మాడ్రాస్ ఫిల్టర్ కాఫీ అంట. మనం 2 కాఫీ ఆర్డర్ చెప్పగానే వాళ్ళు సప్పా చేసి ఇచ్చేసారు. మనం రప్పా తాగేయడమే. కాఫీ బ్రేక్ అయిపోయింది గైస్. ఇంకా షేకే ఖర్చు పెట్టేద్దామా. సో 7:20 అయింది. విజయవాడ నుంచి అప్రాక్స్ 60 కిలోమీటర్స్ వచ్చేసాం. ఇక్కడ నుంచి హైదరాబాద్ ఎంతసేపు వెళ్తామో చూద్దాం. అయితే మనకంటే హెవీ రైడర్ లా ఉన్నాడు. దారి టోల్ గేట్లే ఉన్నాయి. ఎన్ని టోల్ గేట్లు ఉన్నా మనం కట్టంగా, ఎందుకంటే మనం వెళ్తుంది బైక్ మీద. ఈ వెహికల్ అయితే పక్క నాగేశ్వన్ కల్కి కోసం డిజైన్ చేయించుకున్నట్టున్నాడు. టైర్లు కొట్లో కూడా అన్ని టైర్లు ఉండవు కదా ఆయన. సో అలా చూస్తూనే సూర్యాపేట కూడా వచ్చేసాం. కూర్చొని సీట్ నొప్పి వస్తుందని పక్క కాపి చూస్తే ఇక్కడ నాటుకోళ్ళు ఉన్నాయి. వాటిని తీసుకెళ్తే మనం తోలు తెస్తారని అక్కడ వదిలేసాం. మొత్తానికి హైదరాబాద్ అవుట్స్కర్ట్స్ అయితే వచ్చేసాం. మన బండిలో పెట్రోల్ కూడా అయిపోయింది. సో పెట్రోల్ కొట్టించుకోవాలి కాబట్టి బంక్ లోకి వెళ్ళిపోయాం. Got to know that you are very near to Hyderabad when you see Ramoji Film City. అలా ఓవర్ దగ్గర అయితే వచ్చేసాం. ఇదైతే నైట్ కలకల్లాడిపోద్దంట. అయితే బైక్ మీద వచ్చాం కాబట్టి మనకి మెట్రో ఎక్కే భాగ్యం లేదు. సో అలా చూడడం వరకే. ఇదైతే మోస్ట్ ఫేమస్. మీరు ఏదో మూవీలో చూసే ఉండి ఉంటారు, బట్ ఇదేంటి అని అడగండి, నాకు కూడా తెలియదు. ఇఫ్ యు ఆర్ స్టూడెంట్, నీ జీవితంలో ఏదో ఒక రోజు ఇక్కడికి మాత్రం పక్కా వస్తావు. సో ఫైనల్లీ ఫంక్షన్ కి అయితే వచ్చేసాం. ఇక్కడ డెకరేషన్ చాలా బాగుంది అండ్ ఫుడ్ అయితే టాప్ నాచ్. ఇదంతా నెక్స్ట్ బ్లాగ్ లో అయితే వస్తుంది. నెక్స్ట్ బ్లాగ్ క్రేజీగా ఉండబోతుంది. సో స్టే ట్యూన్. ఫుడ్ ని ఆస్వాదించాలంటే మన తర్వాత ఎవడైనా వీడియో కోసం ఇదంతా. హైదరాబాద్ లో కొన్ని ప్లేసెస్ తిరిగాం అండ్ ఆల్సో కొన్ని ఫేమస్ ప్లేసెస్ లో ఫుడ్ ఎక్స్ప్లోర్ చేసాం. సో ఇవన్నీ నెక్స్ట్ బ్లాగ్ లో వస్తా ఉంటాయి. సో డూ సబ్స్క్రైబ్ ద ఛానల్.